హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో, ఈరోజు మీ ముందుకైతే మంచి కలెక్షన్స్‌నైతే తీసుకొనొచ్చేసానండి. ఖచ్చితంగా మీ అందరికీ బాగా నచ్చుతాయనుకుంటున్నాను. యాక్చువల్లీ యెస్టర్‌డే కూడా వీడియో రావాల్సింది. కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్‌పోన్ అయింది. అండ్ ఇందులో బ్యాంగిల్స్ చూడండి కాంబోస్ ఎలా పెట్టామో డిఫరెంట్‌గా మీకు కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు నార్మల్‌గా కూడా తీసుకోవచ్చు. సో, అందులో ఉన్నవి విడివిడిగా కావాలంటే అవి కూడా అప్డేట్స్ ఇస్తామండి. సో, దాని ప్రకారం చూసి మీరు బుక్ చేసుకోండి. ఓకేనా అండి? అండ్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటో అందరికీ తెలుసు కదండీ మన వాళ్ళందరికీ. ఓకే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ మీకోసం నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చితే మా వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ మన కలెక్షన్స్ వచ్చేసి ఖచ్చితంగా బావుంటాయండి. అండ్ మీకు సర్వీస్ కూడా చాలా వరకు బావుంటుంది. కాకపోతే కొంచెం మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కసారి మీరు విని ఫాలో అవ్వాలి. అవి నా దగ్గరే కాదండి అందరి దగ్గర సేమ్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. నేను చెప్పని వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. జస్ట్ కంపారిజన్ చెప్తున్నాను అంతే. సో, వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని రిక్వెస్ట్‌లయితే చేస్తున్నానండి. మీకేదైనా ఐటెమ్ నచ్చితే ఎలా పర్చేస్ చేసుకోవాలో నేను చెప్తున్నాను కదా! దాని ప్రకారం ఫాలో అప్ అయిపోండి. అండ్ పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్‌ని అవాయిడ్ చేయండి. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. అండ్ అలాగే మీకు ఇందులో ఉన్న ఏదైనా ఐటెమ్ కావాలంటే మాత్రమే అడగండి. పర్సనల్‌గా అప్డేట్ అంటే పాసిబిలిటీ అవ్వదండి. సో, అది చాలా రిస్క్ అండ్ వర్క్ ఎక్కువ తీసుకుంటుంది. మేము స్ట్రెయిన్ అయిపోతాం. అందువల్ల పర్సనల్‌గా అప్డేట్ చేయలేమండి. ఓకేనా? ఇది చూడండి అసలు చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! ఇదనేది అండ్ ఇవి ఇయర్ రింగ్స్ అండి. అన్ని కలెక్షన్స్ కూడా ఆసమ్ కలెక్షన్స్ అండి. అండ్ ఇవే కాదండి నెక్స్ట్ వీడియో కూడా రేపొచ్చేస్తుంది. కంప్లీట్‌గా జీజే పాలిష్‌లో మీకు అసలు ఫుల్ బ్రైడల్ సెట్స్ వస్తాయన్నమాట. వీడియో అనేది రెడీ చేస్తున్నాను. సో, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీకు రేపటిలోపు నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా వెయిట్ చేయండి. అండ్ వెడ్డింగ్స్‌కి ఎవరైనా ఉన్నారు అంటే ఐ మీన్ నెక్స్ట్ మంత్ వెడ్డింగ్స్ ఎవరికైనా ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే ఫాలో అప్ అయ్యి చాలా ఫాస్ట్‌గా బుక్ చేసుకోండి. లాస్ట్ మినిట్ పర్చేసింగ్స్ చేయొద్దు. మీకది చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఓకే. సో, రిక్వెస్ట్ ఏంటి అంటే నో కాల్స్ అండి. ప్లీజ్ దయచేసి కాల్ చేయొద్దు. అండ్ సెకండ్ రిక్వెస్ట్ వచ్చేసి పర్సనల్‌గా అప్డేట్స్ అనేవి నేను షేర్ చేయలేను. వెరీ సారీ అండి. అలాగే థర్డ్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఆర్డర్స్ కూడా నేను తీసుకోనండి. వెరీ వెరీ సారీ. అట్‌లీస్ట్ ఒక 1 వీక్ అయినా టైం తీసుకోండి. దట్ టూ మీది మెయిన్ సిటీ అయితే. మీది విలేజ్ అయితే మాత్రం 10 డేస్ అబోవ్ పెట్టుకోండి. ఓకే. 7 వర్కింగ్ డేస్ అబోవ్‌నే ఉండాలండి ఖచ్చితంగా కొన్ని ప్రొడక్ట్స్‌కైతే. అండ్ కొన్నిటికైతే ఇట్స్ ఓకే. అండ్ దట్ టూ కూడా మీ ఆర్డర్ అనేది ఈవినింగ్ 4 లోపు కనుక బుకింగ్ అయిపోతే మాత్రమే 7 వర్కింగ్ డేస్ అనేవి నేను గ్యారంటీ ఇస్తాను. చాలా మందికి 2 డేస్‌కి, 3 డేస్‌కి కూడా డెలివరీ అయ్యాయండి. కాలేదని నేను చెప్పను. కాకపోతే అలా నేను ప్రామిస్ చేయననమాట. ఎందుకంటే ఒకసారి మనం ప్రామిస్ చేశాక ఇవ్వలేకపోతే చాలా ప్రాబ్లమ్ అయిపోతది. మీరు ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అవ్వాలి. అందుకోసం ఇవ్వలేదు. అండ్ నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు. "ఏంటి సిస్టర్ గివ్ అవే గురించి చెప్పట్లేదని." గివ్ అవే ఇవ్వకూడదని అలా అయితే ఏమీ లేదండి. సో, ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. ఏంటి అంటే తెలీదు. వీడియోస్‌కి వ్యూస్ అనేవి చాలా పడిపోయిందండి. ఛానల్ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. రీజన్ ఇదేమి అని చెప్పలేను. మేబీ సీజన్ కాకపోవడం వల్ల కావచ్చు. లేదా మీకు ఇంట్రెస్ట్ లేకపోవడమో, లేదా నా మిస్టేకో సంథింగ్ తెలీదు కానీ బాగా డౌన్‌ఫాల్ అయ్యింది. సో, కనీసం ఒక 100 లైక్స్ కూడా పడట్లేదు వీడియోకి. అండ్ జస్ట్ 30, 20 అండ్ వ్యూస్ కూడా ఓన్లీ ఒక అరౌండ్ 500-1K మిడిల్ లోపే పడిపోతున్నాయి. సో, అందుకే అనుకున్నాను మేబీ నా ఇర్రెగ్యులారిటీ వల్ల అంటే రెగ్యులర్‌గా పోస్ట్ చేయకపోవడం వల్లే రావట్లేదేమో అని. సో, ఒక 5-10 డేస్ కంటిన్యూగా వీడియోస్ పెట్టేసి ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ దట్టు నేను వీడియోని కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను సమ్ రీజన్స్ వల్ల. అందుకోసం ఇలా కాకుండా మనం పర్ఫెక్ట్‌గా ఒక లైన్‌లోకొచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎందుకంటే గివ్ అవే తీసిన తర్వాత మీకు వెంటనే పంపిస్తే బావుంటుంది కదా! అందుకు ఆపానండి అంతే. ఇంక వేరే రీజన్ ఏమీ లేదు. నెక్స్ట్ వీడియో నుంచి నేను మీకు గివ్ అవేని అనౌన్స్ చేస్తాను. ఓకే. సో, కొంచెం ఆగండి. అలాగే మీరు కూడా కొంచెం బూస్టప్ ఇవ్వండి. కొద్ది రోజులు నాకు ఇలాగే చాలామంది పాపం చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మేము ఈ కామెంట్స్ నేను చూస్తూనే ఉన్నానండి. ఖచ్చితంగా మీకు మళ్ళీ గివ్ అవే స్టార్ట్ జేస్తాను. సో, ఎప్పుడో ఇస్తాను కదా! అని మళ్ళీ ఇప్పుడు చూడకుండా వెళ్ళిపోవద్దు. ప్లీజ్ వీడియోని కంటిన్యూగా చూడండి. అండ్ మీకు ఈ కలెక్షన్ నచ్చితే మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతాయేమో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు తెలిసే ఉంటుంది మన క్వాలిటీ ఎలా ఉంటుందో, దట్టు మన సర్వీస్ ఎలా ఉంటుందో అన్ని వివరాలు మీకు చాలా మందికి తెలుసు. సో, చాలా క్లియర్‌గా చెప్పేస్తున్నాను నేను. ఎక్కడ దాచిపెట్టట్లేదు ఏవి కూడా. ఇదేం దాపించేసి మీకు ఐటెమ్స్‌నైతే పంపించట్లేదు. ఓవరాల్‌గా మీకు క్వాలిటీ దగ్గర నుంచి సర్వీస్ ఎలా ఉంటుంది, ఆన్‌లైన్ పర్చేసింగ్ అంటే ఎలా ఉంటుందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాకే ఆర్డర్స్ తీసుకుంటున్నాను. సో, యెస్టర్‌డే అయితే నాకు చాలా ఆర్డర్స్‌కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. అండ్ ఎవరికైతే మీకు ప్యూర్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా సెపరేట్ కలెక్షన్స్ ఉన్నాయని కూడా చెప్పాను. సో, ఎవరికి నచ్చిన ఐటెమ్స్ వాళ్ళు తీసుకునేలాగా అయితే నేను నా వైపు నుంచి 100% నేను ఎఫర్ట్ పెడుతున్నాను. సో, వెడ్డింగ్ సీజన్‌కి కావాల్సిన ఫుల్ బ్రైడల్ సెట్స్ కాంబోస్ అండి. రేపైతే జీజే సెట్ కాంబో వస్తుంది. ఫుల్ కలెక్షన్స్ అండి అస్సలు.
మిస్ చేయొద్దు. ఈ వీక్ అంతా మీరైతే అస్సలు వీడియోస్ మిస్ చేయొద్దు. థంబ్‌నెయిల్ గురించి పట్టించుకోకుండా ఎలా ఉన్నా సరే మన రెగ్యులర్ వాళ్ళని అట్‌లీస్ట్ వాచ్ చేయండి. సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ అని మీరు బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. కంటిన్యూగా సూపర్ డూపర్ కలెక్షన్ వస్తుంది. ఓల్డ్ కలెక్షను వస్తుంది. న్యూ కలెక్షను వస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ డిజైన్ చూడండి అసలు డిఫరెంట్ లాకెట్ న్యూ మోడల్ వచ్చింది. అంటే మనకి ఎప్పుడు వచ్చే లాకెట్‌లా కాకుండా అసలు ఇలాంటి డిజైన్ అయితే ఇదే ఫస్ట్ టైమ్ రావడం. ఇలాంటి కలెక్షన్ అయితే మీరు అసలు మిస్ చేసుకోకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. కంటిన్యూగా వచ్చేస్తాయి. థంబ్‌నెయిల్‌తో అసలు పట్టించుకోకండి. ప్రతిరోజు ఓల్డ్ వీడియోసే అనుకోవద్దు. ఓల్డ్ కలెక్షన్ కాకుండా న్యూ కలెక్షన్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఓకే. ఆ గివ్ అవేకి పార్టిసిపేట్ చేసేవాళ్ళు కొంచెం ఓపిక చేయండి. నేను అట్‌లీస్ట్ ఒక వీడియోకి 100 లైక్స్, 100 కామెంట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. చాలా తక్కువగా 20, 30 వరకే వచ్చి ఆగిపోతుంది. అక్కడ హర్టింగ్‌గా అనిపిస్తుందనమాట. వ్యూస్ కూడా బాగా డౌన్‌ఫాల్ అయ్యేసరికి సో, ఎఫర్ట్ పెట్టాలియా లేదా అని ఇంట్రెస్ట్ కూడా పడిపోతుంది ఒక్కోసారి. బట్ అలా ఏం లేదు. నాకెలా వచ్చినా సరే మనల్ని రెగ్యులర్‌గా మీరు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కంపల్సరీ నేను ఇస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా. నేను అనౌన్స్ చేస్తాను ఎప్పుడనేది. మాక్సిమం ఈసారి ఇంకొంచెం వెరైటీగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వడ్డానాల కలెక్షన్స్ అండి చాలా తక్కువ వస్తున్నాయి. సో, స్టాక్ ఔట్ అయిపోకముందే తీసేసుకోండి. చాలామంది నన్ను పర్సనల్‌గా అడుగుతున్నారు మేడం ఇది ఉందా? ఇది ఉందా? పెట్టండి. నాకు కలెక్షన్ పెట్టండి కిడ్స్‌కి, అడల్ట్స్‌కి అని. ప్లీజ్ అండి. సో, వీడియోలో వచ్చిన కలెక్షన్స్ తీసుకోండి మరి. ఓకేనా. మెయిన్‌లీ అండి బ్యాంగిల్స్ అసలు ఈరోజు వీడియోలో ఉన్న కలెక్షనే బ్యాంగిల్స్ అనమాట. సో, సూపర్ డూపర్ కలెక్షన్స్ అండి బ్యాంగిల్స్ అయితే. అప్పటికప్పుడు పర్చేసింగ్ అయితే పెట్టుకోకండి. ఖచ్చితంగా ముందే పర్చేస్ చేయండి. బ్యాంగిల్ సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్నర్ పార్ట్ ఉంటుంది కదా! మీరు రోజు యూజ్ చేసే మట్టి గాజులుంటాయి కదండీ! అవి ఒక పేపర్ మీద గీసుకోండి. ఎలా అంటే ఇన్‌సైడ్ గీసిన తర్వాత స్కేల్ తీసుకొని ఇటు సైడ్ స్టార్టింగ్ నుంచి అటు సైడ్ స్టార్టింగ్ వరకు ఒక లైన్ గీసి మెజర్‌మెంట్ చేయండి. మెజర్‌మెంట్ చేసాక అది ఎంత వస్తుందో చూసుకోండి. గూగుల్‌లో బ్యాంగిల్ సైజ్ చార్ట్ అని ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు మెజర్ తీసుకోవచ్చు. మీకు 0.25 తోటే సైజ్ అనేది డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి, సో, కరెక్ట్‌గా చూస్తే మీకు మీది కనుక 26కి దగ్గరగా ఉంటే 26 తీసుకోండి. కొంచెం 24కి దగ్గరగా ఉంటే 24 తీసుకోండి. టైట్ వేస్ట్ చేసుకునే వాళ్ళు టైట్, లూజ్ ఇష్టపడే వాళ్ళు లూజ్. అలా మీకు నచ్చినట్లుగా మీరు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ టైమ్ మన కస్టమరే తను కూడా ఒకసారి గివ్ అవేలో కూడా విన్ అయ్యారు. తనే అలా అడిగిందనమాట. చార్ట్ ప్రిఫర్ చేసి చెప్పాక తనకు కరెక్ట్ సైజ్ వచ్చిందని చెప్పారు. సో, మీరైతే ఎందుకంటే ఇలా చెప్పేది నేను బ్యాంగిల్స్‌కి ఎక్స్‌చేంజ్ అనేది ఉండదండి. అందుకోసమే మీరు ఈవెన్ 2 షిప్స్ పెట్టినా కూడా మీకు లాస్ అవుతుంది కాబట్టి, దయచేసి ఎక్స్‌చేంజ్ ఉండదు కాబట్టి ముందే ఒక 2 మినిట్స్ టైం తీసుకొని కరెక్ట్ సైజ్ తీసుకోండి. ఓకే. ఇకపోతే రెగ్యులర్‌గా చెప్పేదే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటంటే నచ్చిన ఐటెమ్ స్క్రీన్‌షాట్ తీసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి అవైలబిలిటీ చెక్ చేయాలి. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాలండి. రిప్లై లేదని కాల్ చేయొద్దు. మేము ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మాక్సిమం వర్కింగ్ అవర్స్ అంటే మార్నింగ్ టు ఈవినింగే ఉంటాయండి. లైక్ 10-6 వరకే ఉంటుంది. ఆఫ్టర్ దట్ అవైలబిలిటీ చెప్పడం ఒక్కోసారి పాసిబిలిటీ అవుతుంది. ఒక్కోసారి అవ్వదనమాట. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో వర్క్స్ ఉంటాయి. ఆ షాప్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్‌గా రిప్లై అవ్వలేము. ఆ తర్వాతొచ్చేసి గూగుల్ పే, ఫోన్‌పే చేసి ఆర్డర్‌ని బుక్ చేసుకోవాలి. అడ్రెస్ ఇచ్చేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. పిన్ కోడ్ అయితే అస్సలు రాంగ్ ఇవ్వద్దు. పిన్ కోడ్ కానీ, ఫోన్ నంబర్ కానీ రాంగ్ ఇచ్చేస్తే అసలు ఇంక అది ఆ ఇష్యూస్ అనేవి పెండింగ్ పడింది అంటే అది ఇక పెండింగ్‌లోనే ఉంటుందండి. ఒక్కోసారి అయితే లక్కీగా 2, 3 డేస్ క్లియర్ అవుతుందని. ఒక్కోసారి అయితే 1 వీక్, 1 మంత్ కూడా పడుతుందండి. సో, అడ్రెస్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. మీకు డీటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందా? లేదా? ఇది కూడా పర్ఫెక్ట్‌గా తెలుసుకున్నాకే ఆర్డర్ పెట్టండి. తెలియకపోతే కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే డీటీడీసీ కొన్ని ఏరియాస్‌కి అవైలబిలిటీ ఉండదు. మళ్ళీ మాకు రిటర్న్ వస్తాయి. ఆ రిటర్న్ అంటేనే హెడ్‌ఏక్ అండి. ఏదైనా పార్సెల్ ఎక్స్‌చేంజ్ కానీ, రిటర్న్ కానీ లెంగ్తీ టైమ్ తీసుకుంటుంది. ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరేమంటారంటే మేడం 5 డేస్ అయిపోయింది, 10 డేస్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది. ఇలానేనా చేసేది అనేసి మమ్మల్ని చాలా క్వెషన్స్ వేస్తారు. బట్ ప్లీజ్ అండి రిటర్న్ వచ్చినా, ఎక్స్‌చేంజ్ అన్నా కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో, అందుకే ముందుగానే అన్నీ కరెక్ట్‌గా చూసి తీసుకోండి. డ్యామేజ్ వస్తే మాత్రం వెరీ సారీ అండి. ఖచ్చితంగా ఎక్స్‌చేంజ్ తీసుకుంటాం. అడ్రెస్ ఇస్తాను. కొద్దిగా ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ మాత్రం లిటిల్ బిట్ లేట్. దాన్ని మాత్రం మేము ఫాస్ట్‌గా ఇంక అంతకంటే ఫాస్ట్‌గా చేయలేమండి. ఎందుకంటే పార్సెల్ మీ దగ్గర నుంచి మా దగ్గరికి రావాలి. గోడౌన్‌లో ఉంటుంది. మేము ఇక మధ్యలో టైం కేటాయించుకొనేసి వెళ్లి చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ స్టాక్ చూసి మళ్ళీ మీకు రీసెండ్ చేయాలి. సో, ఇట్ షుడ్ బి ఎ లిటిల్ ప్రాసెస్. ఓకే. ఆ తర్వాత ఇంక ఓపెనింగ్ వీడియో అండి. మెయిన్‌లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఓపెనింగ్ వీడియో. ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఎక్స్‌చేంజ్ ఉంటుంది. ఒక్కసారి మన ఓల్డ్ వీడియోస్ కూడా వినండి. ప్రతి వీడియోలో నేను ఏదో ఒక విషయం మీకు చెప్తూనే ఉంటాను. ఇకపోతే మెయిన్‌లీ క్వాలిటీ అండి. సో, మీరు క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ గానీ, ఎక్స్‌చేంజ్ కానీ ఉండదు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అడగద్దండి.
సో, నా ప్రతి వీడియోలో నేను మీతో ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ఎక్కడ దాచిపెట్టకుండా. సో, మీకు ఫుల్‌గా ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. మీకు కనుక ఇదంతా నచ్చితే గనక నాకిలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కొంచెం ఐటెమ్స్ గురించి, క్వాలిటీ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకసారి అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇలా ఆగిపోయాననమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బూస్టప్ అండి.